దేవుని నామానికి స్తోత్రములు. ఈ ఉదయకాల సమయంలో మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నానండి. ఈ దినము దేవుడు మీకు నేర్పిస్తున్నటువంటి మాట మత్తయి సువార్త 6వ అధ్యాయము 14వ వచనంలో వాక్యం ఈ రీతిగా ఉంది. మనుషుల అపరాధములను మీరు క్షమించిన యెడల మీ పరలోకపు తండ్రియు మీ అపరాధములను క్షమించును. మీరు మనుషుల అపరాధములను క్షమింపకపోయిన యెడల మీ తండ్రియు మీ అపరాధములను క్షమించడు. దేవుని బిడ్డలారా, మీ అపరాధములు క్షమించబడాలి అంటే మీకు ఎవరైతే అపరాధం చేసి ఉన్నారో, అపకారం చేసి ఉన్నారో, లేక మీకు కీడు తలపెట్టి ఉన్నారో వారిని మీరు క్షమించండి. కీడు మీ యొద్ద నుండి వారు మేలు పొందుకొని మీకు కీడు చేసిన వారిని మీరు క్షమించినప్పుడు దేవుడు మిమ్మల్ని కూడా క్షమిస్తాడు. వారిని మీరు క్షమించకుండా అలాగనే వారిని మీరు ఉంచి వారిని మీరు దూరం పెడితే మీ దేవుడు కూడా మిమ్మల్ని క్షమించక మిమ్మల్ని దూరం పెడతాడు. దేవుడు మనల్ని దూరం పెట్టుట మనకి మంచిది కాదు. దేవుడు మనతో ఉండాలి, దేవుడు మన మధ్యలో ఉండాలి. అప్పుడు మనకి క్షేమము, ఏ కొరత కూడా ఉండదు. దేవుని బిడ్డలారా, అయితే దేవుడు మాట్లాడుతున్నటువంటి మాట మత్తయి సువార్త 9వ అధ్యాయం 6వ వచనములో, పాపమును క్షమించుటకు భూమి మీద మనుష్య కుమారునికి అధికారము కలదని మీరు తెలుసుకొనవలెను. మనము ఎప్పుడైతే క్షమించు అని దేవుణ్ణి అడుగుతామో దేవునికి మన పాపములు క్షమించడానికి మనుష్య కుమారుడికి అధికారం కలదు అని చెప్పేసి వాక్యం సెలవిస్తూ ఉంది. దేవుని బిడ్డలారా, దేవుని యొక్క బిడ్డలారా, మీరు మేలు చేసినప్పుడు వారు మీకు కీడు చేసి మీ యొద్దకి ఏదో ఒక దినమున వారు వచ్చినప్పుడు క్షమించమని అడిగినప్పుడు వారిని మీరు క్షమించండి. నా నుండి నువ్వు మేలు పొందుకొని నా కుటుంబానికి నువ్వు ఇంత కీడు చేసావు కదా అని మీరు వారిని దూరం పెట్టకండి. ఎప్పుడైతే మీరు క్షమిస్తారో మిమ్మల్ని కూడా దేవుడు క్షమించి మీకు మీ కుటుంబానికి ఆయన మేలు చేయబోతూ ఉన్నాడు. ఎప్పుడైతే మీకు కీడు తలపెట్టిన వారు మీ యొద్దకు వచ్చి క్షమించమని అడిగినప్పుడు మీరు క్షమిస్తారో వారి తలపైన మీరు నిప్పుల కుప్ప పోసినట్టుగా ఉంటూ ఉంది. దేవుని బిడ్డలారా, దేవుని యొక్క మాటలు ఈ రీతిగా ఉన్నాయి. పేతురుతో దేవుడు అంటూ ఉన్నాడు, కోడి కుయ్యక ముందే నీవు ముమ్మారు అబద్ధం ఆడుతావు అని చెప్పేసి. అప్పుడు పేతురు, నేను అలా చెయ్యను, అలా ఇలా అని అంటాడు. కానీ దేవుడు అనగా యేసు అప్పగింపబడినప్పుడు పేతురు దూరముగా ఉండి చలి కాచుకున్నటువంటి ఆ యొక్క గుంపు దగ్గరికి వెళ్తున్నప్పుడు ఒక అమ్మాయి అంటది, నీవు అతని యొక్క శిష్యులలో ఒకడివి కదా అని. నేను కాదు అని చెప్పి తప్పించుకుంటాడు. అలా ముమ్మారు తప్పించుకొని ఉంటాడు. దేవుని బిడ్డలారా, ముమ్మారు తప్పించుకున్న తర్వాత చూడండి, ఆయన యొక్క ఆ మాటలలో జరిగినటువంటి ఒక విధానము మనం చూసినట్లయితే ఆయన చివరికి ఏమంటున్నాడంటే, ఆయన చూడండి, అందుకు పేతురు, ఓయి నీవు చెప్పినా నాకు తెలియదా, నేను అతడిక్కడు మాట్లాడుచుండగా వెంటనే కోడి కూసెను. ముమ్మారు అబద్ధం ఆడతావు, అబద్ధమైనప్పుడు కోడి కూస్తుంది అని చెప్పి అన్నప్పుడు దేవుడు చెప్పినటువంటి మాట అక్కడ నెరవేరింది. అప్పుడే అక్కడ నుండి యేసు వెళ్తూ ఉన్నాడు. అప్పుడు ప్రభువు తిరిగి పేతురు వైపు చూచెను గనక పేతురు, నేడు కోడి కుయ్యక మునుపు నీవు ముమ్మారు నన్ను ఎరుగనందు అని ప్రభువు అతనితో చెప్పిన మాట జ్ఞాపకం చేసుకొని ఉన్నాడు. దేవుని బిడ్డలారా, జ్ఞాపకం చేసుకున్నటువంటి ఆ పేతురు ఎంతో సంతాపపడి ఏడుస్తూ ఉన్నాడు. ప్రభువా, నేనలా ఎంతోగానో తప్పు చేసి ఉన్నాను, నన్ను క్షమించు అని చెప్పేసి అని ఆయన ఏడుస్తూ ఉన్నాడు. దేవుని బిడ్డలారా, మారు మనసు పొందుతున్నాడు, క్షమించమని గోచాడుతూ ఉన్నాడు. నేను ఒక బుక్లో చదివాను, పశ్చాత్తాపము కలిగి మారు మనసు పొందడానికి ఆయన పూనుకొని దేవుని క్షమాపణ అడుగుతున్నటువంటి ఆ యొక్క పేతురు కన్నీళ్లు విడుస్తున్నటువంటి కన్నీళ్ళంట ఇక్కడ గుంటగా మారి ఉన్నాయంట. దేవుని బిడ్డలారా, అంతగా ఆయన పశ్చాత్తాపడుతూ ఉన్నాడు, అంతగా ఆయన సంతాపడుతున్నాడు. అయ్యా నన్ను క్షమించు అని చెప్పేసి అని. దేవుని బిడ్డలారా, దేవుడు క్షమించే దేవుడు. మన పాపములు మనం ఒప్పుకున్నట్లయితే దేవుడు క్షమిస్తాడు. దేవుని బిడ్డలారా, నీ పాపములు నువ్వు దాచుకున్నట్లయితే నువ్వు వర్తిలో, కానీ నీ పాపములు నువ్వు ఒప్పుకున్నట్లయితే నువ్వు వర్తిల్లుతావు. పేతురు జీవితంలో కూడా అదే జరిగింది. అపోస్తుల కార్యము 2వ అధ్యాయము
38వ వచనంలో పేతురు, మీరు మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తము ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిస్మం పొందుడి, అప్పుడు మీరు పరిశుద్ధాత్మను వరము పొందుదురు అని చెప్పేసి పేతురు చెప్తూ ఉన్నాడు. దేవుడు బిడ్డలారా, పేతురు అబద్ధమాడి ఉన్నాడు. ఆ అబద్ధం అనేది తెలుసుకొని ఉన్నాడు. పశ్చాత్తాపడ్డాడు, క్షమాపణ అడిగినాడు, క్షమాపణ కోరుకుని ఉన్నాడు, క్షమించబడ్డాడు. దేవుని బిడ్డలారా, ఎప్పుడైతే పేతురు క్షమించబడ్డాడో ఆయన దుఃఖము ద్వారా, ఆయన కన్నీళ్ళ ద్వారా, ఆయన ఏడుపు ద్వారా దేవుని బిడ్డలారా క్షమాపణ ఆయనకు దొరికింది. ఎప్పుడైతే దేవుడు ఆయన క్షమించి ఉన్నాడో ఆయన నిలబెట్టుకొని ఉన్నాడు. ఆయనకి దేవుని బిడ్డలారా పరిశుద్ధాత్మ వరము చేత దేవుడు ఆయన నింపుకొని అనేకులకి ఒక సాక్షి బిడ్డగా దేవుడు పేతురు నిలబెట్టుకొని ఉన్నాడు. దేవుడు ఒక మాటలు ధైర్యంగా చెప్పుచూ ఉన్నాడు. దేవుడు ఇలా చేయబోతున్నాడు. ఎవరికి భయపడుతున్నాడు? ఇప్పుడు ఆయన అంతకుముందు భయపడ్డాడు, ఇప్పుడు మాత్రం భయపడతలేడు. తన ప్రాణాలు తీయడానికి వారు వచ్చినప్పటికీ కూడా ప్రాణాలు తెగించైనా సరే దేవుడి యొక్క మాటల్ని ఆయన చెబుతూ ఉన్నాడు. దేవుని బిడ్డలారా, అలాంటి సమయంలో ఆయన మాటలు విన్నటువంటి బిడ్డలు ఎంతోమంది ఆశ్చర్యపోయారు, మారు మనసు పొందుకొని ఉన్నారు, బాప్తిస్మం తీసుకొని ఉన్నారు, పరిశుద్ధాత్మ అనే వరమును కూడా వారు పొందుకొని ఉన్నారు. అంత గొప్పగా దేవుడు పేతురును వాడుకుంటూ ఉన్నాడు. అదేవిధంగా అపొస్తలుల కార్యము 2వ అధ్యాయము 41వ వచనంలో కూడా చూసుకున్నట్లయితే, కాబట్టి అతని వాక్యము అంగీకరించిన వారు బాప్తిస్మం పొందిరి, ఆ దినమందు ఇంచుమించు 3000 మంది చేర్చబడి ఉన్నారట. ఎంత గొప్ప కార్యం క్షమాపణలో జరిగింది. పేతురు తప్పు చేసి ఉన్నాడు, క్షమాపణ అడిగి ఉన్నాడు. ఆయన మాటలు, దేవుని యొక్క మాటల్ని ఆయన వెదజల్లుతూ ఉన్నాడు. వెదజల్లుతూ ఉండగా మాటలందరూ కూడా విన్నారు. ఆ మాటల్ని వారు కూడా అంగీకరించి ఉన్నారు. దేవుని బిడ్డలారా, ఆ దినమున ఇంచుమించు 3000 మంది బాప్తిసం తీసుకొని ఉన్నారట. దేవుని బిడ్డలారా, ఎంత అద్భుతమైన మాట. ఈరోజు నీవు కూడా ఏదైనా తప్పులు చేసినట్లయితే దేవుడికి దూరం అయిపోయి ఉన్నావేమో, దేవుని దగ్గర అబద్ధమాడి ఉన్నావు, మనుషుల దగ్గర అబద్ధమాడుతున్నావు కావచ్చు. నువ్వు సేవకుడు అయినా సరే, సేవకురాలు అయినా సరే, విశ్వాసమైనా సరే, నీ స్నేహితుల దగ్గర, నీ బంధువుల దగ్గర నువ్వు అబద్ధమాడుతున్నావేమో, నువ్వు చేసేటటువంటి జాబ్ దగ్గర కూడా నువ్వు అబద్ధమాడుతున్నావు కావచ్చు. దేవుని బిడ్డలారా, అబద్ధమాడి మోసము చేయకు, నువ్వు మోసములో పడతావు. ఆ మోసమును, ఆ అబద్ధమును విడిచిపెట్టు. దేవుని దగ్గర నువ్వు క్షమాపణ పొందుకో, దేవుడు నిన్ను వర్తిల్ల చేస్తాడు. పేతురు నిలబెట్టుకొని అనేకుల మీద ఆయనకి అధికారంగా ఉంచినటువంటి దేవుడు నీ జీవితంలో కూడా దేవుడు అదే చేయబోతూ ఉన్నాడు. కనుక క్షమించు ప్రభు అని నువ్వు అడిగినట్లయితే దేవుడు నీకు ఉన్నతమైన స్థితిని ఇవ్వబోతున్నాడు. దేవుడు నీకు గొప్ప స్థితిని ఇవ్వబోతున్నాడు. ఆ గొప్ప స్థితిని, ఆ ఉన్నతమైన స్థితిని నీవు నీ కుటుంబం అనుభవించాలంటే ఒకసారి దేవుని దగ్గర మీరు క్షమాపణ అడగండి. దేవుడు పేతురుని ఏ విధంగానైతే వాడుకున్నాడో ఆ రీతిగా మిమ్మల్ని కూడా వాడుకోబోతున్నాడు. ఆ రీతిగా మీ కుటుంబంలో అనేకమైనటువంటి ఒక దేవుని బిడ్డలారా అద్భుతమైన ఆశ్చర్యమైన కార్యములు జరిగించి ఏ లోటు లేకుండా మీ జీవితంలో జరగాల్సినవన్నీ కూడా ఆయన మీకు నెరవేర్చే దేవుడిగా ఉంటూ ఉన్నాడు. అవన్నీ జరగాలంటే నువ్వు దేవుని యొద్ద నుండి క్షమాపణ పొందుకోవాలి. ఆయన నిన్ను క్షమించాలి. ఎప్పుడైతే ఆయన నిన్ను క్షమిస్తాడో నీవు వర్ధిల్లుతావు. అలాంటి స్థితి నీకు, మీ కుటుంబానికి నిండారుగా జరుగును కాక. ఆమేన్.